హిందూ దేవుళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం ఈ మధ్యకాలంలో ప్రతి యదవకి ప్రతి సన్యాసికి అలవాటైపోయింది. ఈ విధవలు వాళ్ళ వాళ్ళని ప్రార్థించుకోవచ్చు, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు. కానీ హిందూ మతం మీద పడి ఎందుకు ఏడుతున్నారో తెలియదు. అందులోనే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ముక్కలు నరుతాడా, ఈడెంత, ఈడి బతుకంట, ఈడి మతం ఎంత, పిచ్చ నాకుడికి కాకపోతే పిచ్చ మాటలు మాట్లాడడం కాకపోతే. వాస్తవంగా ఎవరైనా మతాల గురించి రెచ్చగొడితే వాడిని వెంటనే జైల్లో వేయాలి. మనకు మాట్లాడడం రాదా? మతాల గురించి రెచ్చగొట్టాలి నిమిషం పట్టదు. ఏ మతాన్నా కించగరిచి మాట్లాడాలంటే మనకు సాంప్రదాయం ఉంది, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎదవ కూడా. ఈ మతాల గురించి మాట్లాడే విధవ మన భారతదేశ సంస్కారం సాంప్రదాయం గురించి గుర్తుపెట్టుకోవాలి. మన దేశ సంస్కారం సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడూ కూడా మన దేశం ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళలేదు. అది గొప్ప సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం, హిందూ మతం. అలాగే మన హిందువులలో ఒక్కడు కూడా ఎప్పుడు వేరే మతం వాడి మీదకి వాడు ఏం చేయకుండా దాడికి వెళ్ళలేదు. ఇదొక సంస్కారం. ఈ యదవులకు తెలియక ఈ నికృష్టమైనటువంటి విధవులంతా కలిపి సనాతన సాంప్రదాయాన్ని కించపరచడమే కాకుండా జనాలలో దేవుడైనటువంటి, అంటే దేవుడు అంటే సహాయం చేసినోడు దేవుడు అంటారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారి జీవితం స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిన దాంట్లో 50% పేద ప్రజలకే పంచిపెట్టాడు. ఈ సన్నాసి ఎవడైనా పంచిపెట్టాడా? ఈ మాట్లాడే విధవులు ఎవడైనా పంచిపెట్టారా? కానీ పవన్ కళ్యాణ్ని ముక్కలుగా నరుకుతాడా?